హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండి నూనె బీరకాయ కర్రీ చేసుకుందామండి. ఇలా చేసుకున్నారంటే ఇంటిలో బాగా ఇష్టంగా తింటారు. దానికి ఏం కావాలో చూద్దామా. నేతి బీరకాయలు తీసుకున్నానండి, టమోటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, చెక్క, లవంగా, యాలక్కి, జీలకర్ర, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి చిన్న మంట పైన కుక్ చేద్దామండి. అవి ఫ్రై అయినిద్దాం బాగా. ఆ ఫ్రై అయ్యే లోపల మనము టమాటా ముక్కలు అండి కర్రీలోకి వేసుకోవాలండి. చిన్నవి అయితే 3 తీసుకున్నాను నేను, మీరు పెద్దవి అయితే 2 తీసుకోండి. 1.5 టమాటా వచ్చేసి ఫ్రై చేసి దాంట్లోకి వేసుకున్నాను. ఆయిల్ లేదండి, వీటిని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం బీరకాయలు కదండి క్లీన్ చేసి పైన తొక్క తీసుకొని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫుల్ ఓపెన్ కాకోకున్నట్లు నూనె బీరకాయ కదండి, అలా పొడవు కట్ చేసుకుంటే మసాలా నించడానికి ఈజీ అవుతుంది. మసాలాకు కావాల్సినవండి బెల్లం, కారం, సాల్ట్ వేసుకుందాము. మీ ఇష్టం అండి, బెల్లం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని చేసుకుంటే టేస్టే వేరే ఉంటుంది. ఊతూరిలో కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, కరివేపాకు, చెక్క, లవంగాలు, టమోటాలు అవి కూడా వేసుకుందాము. అట్లా వేయించి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. కర్రీను తినేటప్పుడు చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. పల్లీలన్నీ మనం కర్రీకి బట్టి, బీరకాయలను బట్టి మనం పల్లీలు వేసుకుందాము. చూడండి, పల్లీలు కూడా వేసుకున్నాం కదా. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలండి. నీళ్ళు వేసుకోకూడదు. ఆయిల్ వేసుకుంటే కొంచెం మెత్తపడుతుంది. నూనె బీరకాయ కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక రవ్వ తిప్పామంటే మెత్తగా అవుతుంది. చూడండి, ఇప్పుడు గ్రైండ్ పట్టేసాం కదా, మెత్తగా చూడండి. ఇలా మెత్తగా కావాలి, లేదంటే నువ్వుకైతే పళ్ళకి తగులుతుందండి. శనక్కాయ పల్లీలు కదా, నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కర్రీ కూడా వదిలేతుందండి గ్రేవీను. ఇప్పుడు మనం ఆ బీరకాయవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి నీళ్ళు నానబెట్టుకున్నామా, అంతలోకి మనము ఆనియన్ అవి తిరువాతికి వేసుకుందామండి. ఆనియన్ టమాటా ఫ్రై అయ్యే లోపల 2 టమాటా వేసుకుందాము. తగినంత పసుపు వేసుకున్నామండి దీంట్లోకి. సాల్ట్ అన్నీ దాంట్లోనే వేసాం కాబట్టి దీంట్లో సాల్ట్ వేసే అవసరం లేదు. మనం గ్రైండ్ చేసి దాంట్లోకి వేసాం కాబట్టి ఇది ఫ్రై అయ్యే లోపల మసాలా నించుకుందామండి బీరకాయల్లోకి. చూడండి, అట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలుగాను, దాంట్లోకి నించుకుందామండి. మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా నించుకుందాము. అన్నీ అలా నించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగుంటుందండి రొట్టి, చపాతీ, కలర్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి, మీ ఇష్టం అండి. బెల్లం వేసుకున్నా బాగుంటుంది, బెల్లం వేసుకోకున్నా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ వచ్చేసి ఇట్లా బెల్లం వేసుకునే చేసుకుంటారండి, టేస్ట్ బాగుంటుంది. అంత లోపల పోయేటట్టు అట్లా మసాలా పెడితే మనము కుక్ అయ్యేటప్పుడు కూడా లోపల మసాలా ఉంటుందండి. లేదంటే అడుగు అంటుకోకున్నట్లా ఉంటుందన్నమాట మసాలా దీంట్లో ఉంచామంటే. ఈ బీరకాయ తిన్నప్పుడు సప్పు కనిపించకుండా బాగా టేస్ట్గా ఉంటుందండి. లోపల మసాలా అట్లే ఉంటుందండి ఉడికినా కూడాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయింది కదండి, అక్కడ అన్నీ నుంచి పెట్టుకున్నాము. మిగిలిన మసాలాలోకి నీళ్ళు వేసుకొని ఒక్క రౌండ్ తిప్పుకున్నామంటే దానికి గ్రైండర్కి ఉంటుందంతా నీట్గా వచ్చేస్తుందండి. బీరకాయ ముక్కలన్నీ ఇప్పుడు తిరువాతలోకి వేసుకుందాము. ఎక్కువ గెంటుతో తిప్పకూడదండి, ఎందుకంటే బీరకాయ నలిగిపోతుంది. ముక్కలు పీసులు కట్ చేస్తాం కదా, అవి ఊడిపోతాయి. అందుకే అట్లా అల్లాడిచ్చేసుకొని మనం ఇప్పుడు జార్లోకి నీళ్ళు వేసుకున్నాం కదండి. మన ఇష్టం అండి, మన గ్రేవీని బట్టి మనము వేసుకుందాం. కొంచెం పలుసుగా కావాలని కూడా వేసుకోవచ్చు. రైస్లోకి అయితే, రొట్టి చపాతీలోకి అయితే కొంచెం గట్టిగా. నేను అన్నీ వేసుకున్నానండి. దానికి బీరకాయ తగినన్ని 2 విజిల్ అనిస్తే చాలండి, రెడీ అయిపోతుంది బీరకాయ కర్రీను. చూడండి, ఇప్పుడు విజిల్ వచ్చేసింది. బాగుంటుందండి, ఒకటి ట్రై చేయండి. ఇప్పుడు ఒకే రకంగా ఇలాగని కొత్తగా ట్రై చేయండి. 2వ విజిల్కి వచ్చేసింది కదండి. ఇప్పుడు రెడీ అయిందో లేదో చూద్దాము. బీరకాయ చూడండి, కలర్ఫుల్గా నూనె బీరకాయ రెడీ అయిపోయింది. చూడండి, కలర్ కూడా భలే వచ్చింది కదా. వేసేటప్పుడు రెడ్ కలర్ అనిపించలేదండి, కారమే అనిపించలేదు. ఇప్పుడు కుక్ అయిన కాయలంతా పైకి వచ్చేస్తుంది కదా, కర్రీ బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుందండి, ఎంత టేస్ట్గా ఉంటుంది. బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోయాయి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత యూట్యూబ్ ఛానల్ 1 2 3 4 అండి. ప్లీజ్ అండి.
మీకు నచ్చుతుంది అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి.